తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం సూచన. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉత్తర ఒడిశా, జార్జిన్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిసరాలపై కొనసాగుతూ ఉంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం ప్రభావం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అయినప్పటికీ సముద్ర మట్టం వద్ద ఏర్పడిన రుతుపవనం ద్రోణి ఈశాన్యం బంగాళాఖాతం వైపు సాగుతుండటంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలలో విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణకు 3 రోజులు వాతావరణ సూచన. బలమైన ఈదురుగాలులతో వర్షాలు. తెలుగు రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ఆ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శనివారం, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఏపీ మత్స్యకారులకు విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరిక. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉంది. తీరంలో అలలు ఉధృతి పెరుగుతున్నందున మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. శనివారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని ఆయన వివరించారు. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం పడుతున్నప్పుడు ప్రయాణాల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని చెట్ల కింద కానీ, పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఫ్లెక్సీల వద్ద ఆశ్రమం పొందకూడదు. ఈదురుగాలు తీవ్రతకు ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగిన, లైవ్ వైర్లు తెగబడిన వాటి దూరంగా ఉంటూ వెంటనే కరెంట్ శాఖకు సమాచారం ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు దూర ప్రయాణాలు చేసేవారు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.